గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి ఆగస్టులో జరిగిన 27-28 బూట్ క్యాంపు మహా అద్భుతంగా జరిగింది. దానికి అధినేతలుగా పెద్దలుగా ఉంటున్న మన గురువర్యులైన సాహు సార్కి, అలాగే ఈశ్వరరావు గారికి, అలాగే పివిఆర్ మహేష్ గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కారణం ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఆలోచన చేసి ముందుకి రాకపోతే ఈరోజు ఈ బూట్ క్యాంప్ అనేది జరిగేది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు కానీ బూట్ క్యాంప్ ఏ రోజు చేయలేదు. మరి మనం అరకులో కూర్చున్నామా ఎక్కడ కూర్చున్నామా తెలియదు. బూట్ క్యాంపులు ఉన్నంతసేపు కూడా మంచి అద్భుతమైన సబ్జెక్టు. కానీ నా జీవితంలోనైతే ఫస్ట్ టైం బూట్ క్యాంప్కి నేను అటెండ్ అవ్వడం. నేను చాలా కంపెనీస్ మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. అక్కడ చాలా కంపెనీస్ వాళ్ళ మీటింగ్స్ని చాలా విన్నాను. కానీ బూట్ క్యాంపు విన్న తర్వాత ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అసలు మనిషి జీవితంలో మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, మనిషితో విధి విధానాలు ఏంటి, ప్రణాళిక ఏంటి, ఆయన ఏ విధంగా ప్రణాళిక వేస్తే సక్సెస్ అవుతారు, ఏది వినాలి ఏది వినకూడదు అనే విషయాలు బూట్ క్యాంప్ ద్వారా నాకు తెలియడం జరిగింది. మరి నేను తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా చాలా ఫీల్ అయ్యారు. వాళ్ళు 100% ఇప్పుడు ఫుల్ టైం వర్క్ స్టార్ట్ చేశారు. మరి ఈ బూట్ క్యాంప్కి 700+ వస్తున్న లీడర్స్ అందరూ కూడా మరి ఈ బూట్ క్యాంప్ ఎలా ఉందనేది మన పెద్దల అధినేతలకి వాయిస్ కాల్ ద్వారా వీడియో ద్వారా తెలియపరిచినట్లయితే వాళ్ళు ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడానికి అందరి ప్రోత్సాహం వాళ్ళకు ఉంటుంది. ఎందుకనంటే మనం ఆ రోజు ఆ 2 దినాలు కూడా వాళ్ళకి ఏమి సహాయం సహకారాలు ఏ పని మనం చేయలేదు. మనం ఒక గెస్ట్లు వచ్చినట్లుగా హ్యాపీగా వచ్చాం. హ్యాపీగా మనకి ఏది కావాలో అది తిని మనం అన్ని పూర్తిగా సబ్జెక్ట్ నేర్చుకొని మనం వెళ్ళిపోయాం. కానీ మా ముందు రోజు నుంచి వాళ్ళు కొన్ని రోజుల నుంచి మళ్ళీ మీటింగ్ అయిపోయిన తదనంతరం వరకు కూడా వాళ్ళే అక్కడ ఉండి అన్ని ప్రయాసపడి చేశారు. వారికి ఎంత తీర్చినా మనం రుణం తీర్చలేము. ఎందుకనంటే వాళ్ళకి రుణం తీర్చాలంటే ఒకటే, మనం అందరం కూడా ఆ వాయిస్ కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మనం వాళ్ళకి మంచి ధన్యవాదాలు తెలియపరచాలి. అలాగే మరి గుడ్ న్యూస్ ఏంటంటే విజయవాడలో మళ్ళీ బూట్ క్యాంప్ నవంబర్లో ఏర్పాటు చేయడానికి మరి మన పెద్దలు ముందుకొచ్చారు. అసలు బూట్ క్యాంప్ అనేది మహా భవిష్యత్తు అనే క్యాంప్ అని మనం చెప్పవచ్చు. మంచి ఒక యూనివర్సిటీలో నుంచి బయటకు వచ్చినట్లుగా నాకైతే అనిపించింది. మరి ప్రతి ఒక్కరు ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు ఒకటే గ్రహించండి లీడర్, మనం సక్సెస్ అవ్వాలంటే ప్రతిసారి నేర్చుకున్న వారిగా ఉండాలి. ప్రతిసారి కూడా కొన్ని విషయాలు తెలుసుకొని దాని పబ్లిక్లో మనం చెప్పే విధంగా ఉండాలి. బూట్ క్యాంప్లు ఏదైతే నేర్చుకున్నామో అలాంటి సిస్టమ్తో మనం పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు 100% సక్సెస్ వస్తుంది. నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. మన ఓన్ ఆలోచన సొంత నిర్ణయాలు పక్కన పెట్టి మనం ఏదైతే సిస్టమ్